అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. పోయింది పొల్లు ఉన్నది గట్టి అనుకోవాలని కేసీఆర్ సారు కేటీఆర్ సార్లు చాలా సార్లు చెప్తుంటారు. రాజకీయాలల్లో చాలా మటుకు అవకాశవాదులే ఉంటారు. వాళ్ళు ఎవ్వరు పచ్చగుంటే వాళ్ళ పంచన పోయి చేరుతారు. అప్పటిదాకా అవకాశాలు ఇచ్చిన వాళ్ళకు తెడ్డు సూయిస్తారు. అది నాటి సంది ఉన్నదే. ఇక గాయంత దానికే బాధపడుతుండు వినోద్ కుమార్ సారు. కష్టకాలంలోనే మన చుట్టూన్నోళ్ళ దాంట్లో ఎవ్వలేందనేది బయటపడుతుంది. అన్నున్నప్పుడు ఎంతో మంది బెల్లం చుట్టూ ఈగల లెక్కనే ముసురుతారు. అదే కొద్దిగా ఎటమటం కాగానే ఎవ్వరి కాళ్ళు చక్కగా జారుకుంటారు. ఇక రాజకీయాల్లో అయితే నిస్సిగ్గుగా ఇలువలను ఒళ్ళను అన్నిటిని విడిచిపెట్టి పోతారు. కారు పార్టీ అధికారంలో లేదని ఇప్పుడు చాలా జాగాల లీడర్లంతా కారుకు హ్యాండ్ ఇచ్చి చేతి పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తుండ్రు. అయితే కష్టకాలంలో ఓట్ల టైంలో కరీంనగర్ కార్పొరేటర్లు నన్ను విడిచిపెట్టి పోవుడు నాకు బాధ అవుతుందని ఎమోషనల్ అయిండు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సారు. లేకపోతే నాకు అరే ఈ టైంలో నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, ఈ టైంలో నా పార్టీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు విడిచిపోవచ్చు అని చెప్పి బాధ కలిగింది కొంతసేపు. నేనేం తప్పు పని చేసినా పార్టీ వదిలిపెట్టిపోయి ఈ ఎన్నికల్లో పడి నేను ప్రజల కోసం పనిచేస్తుంటాను కదా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడేటోని కదా. రేవంత్ రెడ్డికి ఇష్టం ఉంటుంది మా పార్టీని ఇబ్బంది పెట్టాలని, లేదా అభ్యర్థికి ఉంటుంది, ఇప్పుడు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థికి ఉంటుంది. కార్ పార్టీలు అన్ని అనుభవించి ఇప్పుడు కార్పొరేటర్లు వెళ్ళిపోతే కార్యకర్తలు మీకు మేమున్నామని అండగుండరని అనుకొచ్చిండు. అది నిజమే కదా. పునాదులు గట్టిగుంటేనే ఇల్లు కలకాలం గట్టిగుంటది. బీఆర్ఎస్ పార్టీకి లీడర్లు కాదు పునాది, రాళ్ళసొంటి కార్యకర్తలు గట్టిగుండ్రు. కాబట్టి ఫికర్ పడే పనే లేదని అంటున్నారు కారు పార్టీ అభిమానులు. ఇక గదే మీటింగుల కాంగ్రెస్ పార్టీ పాలనను ఎండగట్టిండు వినోద్ కుమార్ సారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ సత్తనాశ్ చేసింది. నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. నెత్తి మనది కాదు కత్తి మనది కాదు అన్నట్టు పనిచేస్తుందని ఇరుసుకపడ్డాడు. మందెక్కువైతే మజ్జిగ పల్సగా అవుతుంది అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం గదే కథ నడుస్తుందా? రాక పవర్లకు వచ్చిందని కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు అడ్డగోలుగా వేరే పార్టీల లీడర్లను కాంగ్రెస్ కు గుంజుకుంటున్నారు. ఇక పాతోళ్లకు కొత్త పారాషూట్లతో వచ్చిన వాళ్లకు అసలే వసుకుతలేదట. కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీ లీడర్లను చేర్చుకుంటుర్రని క్యాడర్ అంతా గుర్రు గర్రమంటున్నదట. ఇన్నొద్దులు ఎవరి మీద అయితే కొట్లానేమో వాళ్ళనే మన ఎత్తి మీద తెచ్చి కూసోబెడుతుండ్రని కార్యకర్తలు కింది స్థాయి నాయకత్వం బగ్గుమంటున్నదట. ఏండ్ల సంధి పార్టీని నమ్ముకోనున్నోళ్లకు అవకాశాలు రాకుండా కొత్తగా పార్టీలకు దుంకుతున్నోళ్ళకే అవకాశాలు ఇస్తుంది అధినాయకత్వం అని మస్తు మండిపడుతుండ్రట. షార్ట్ కట్లు వచ్చిన వాళ్ళకే అన్ని దక్కుతుంటే కష్టపడ్డోళ్లకు చిప్ప చేతిలో పెడుతుర్రని సలసల మసులుతుర్రట. కాంగ్రెస్ ఓడిపోయేందుకు పనిచేసిన వాళ్ళను పిలిచి పెద్దపీటేస్తుంటే పేగులు దిగేదాకా కష్టపడ్డోళ్లకేమో దుబ్బ మిగులుతుందని కన్నెర్ర చేస్తుర్రట. గాంధీ భవన్ల చేరికల కమిటీల సమక్షంలో పార్టీలో చేరిన గన్రాజ్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవరెడ్డి చేరికల మీద ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి బహిరంగంగానే మండిపడ్డాడు. మనల్ని ఓడించేందుకు పనిచేసిన వాళ్ళను ఎట్లా మా మీద తెచ్చి పెడతారని బగ్గుమన్నాడు. ఆదిలాబాద్ లో నిరసనలు చేసిండు. దీంతో గన్రాజ్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవరెడ్డి చేరికలను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఓవర్లోడ్ అవుతుందని అంటుండ్రు. ఎదురైన వాళ్ళ నల్ల పార్టీలకు గుంజి కండువా గప్తే ముంగటి కాలంలో అసలుకే ఎసరొచ్చుడు పక్క. అంతే కదా. ఏదైనా పెరుగుట విరుగుట కొరకే అని ఉత్తగానే అన్నారా? అంచు డాబే గాని పంచడాబు లేదన్నట్టు కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లకు జనాలను తరలిచ్చేందుకు దానిలో ఆడుతుర్రట. ఎండలకు 1000 రూపాయలు ఇస్తామన్నా వచ్చేందుకు ఎవ్వరు సిద్ధంగా ఉంటలేరట. కుల సంఘాలు, మహిళా సంఘాలు, ఆ సంఘాలు ఈ సంఘాలకు చెప్పే జనాలను సభలకు పట్టుకొస్తుర్రట. ఇక ఆ పట్టుకొచ్చిన జనం కూడా పట్టుమని 10 నిమిషాలు టెంట్ల కింద కూర్చొని సీఎం స్పీచ్ ఇనకుట్ట పోతారు. చూడుర్రి, ఇంకా కావాలంటే చూడుర్రి. ఇది సీఎం రేవంత్ రెడ్డి మీటింగులో కనిపించిన జన ప్రభంజనం. ఉష్క వస్తే రాలనంత జనం కనిపిస్తురు కదా. ఇట్లయితే మంది పలసగా కనబడుతుర్రని వచ్చిన వాళ్ళందరినీ ముంగడి వరుసలకు రప్పించి ఆన్నే కూసోబెడుతుండ్రు. కొన్ని జాగాలల్లా ఖాళీ కుర్చీలకే మాటలు చెప్పిపోయే కథ అవుతున్నదట. పాపం అందరు ముంగడికి పోయే వరకు వెనకలైన్లు వేసిన కుర్చీలు ఖాళీగానే కనబడుతున్నాయి. ఇట్లా మరి మీటింగులకు జనాన్ని తోలుకొచ్చుడంటే ఈ రోజుల్లో ఆషామాషి లేదు. అదే బీఆర్ఎస్ సభలకు కేసీఆర్ మీటింగులకు చూడుర్రి, ఎవ్వరు పిలిచే అక్కర లేకుండా సార్ను చూసేందుకు స్వచ్ఛందంగా వస్తుండ్రు. ఒక బీఆర్ఎస్లు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు, వేరే పార్టీలు కూడా సార్ను చూసేందుకు ఎగబడుతుండ్రు. జనాభిమానం అంటే గిట్లుంటది. తెచ్చిపెట్టుకున్నదంటే కాంగ్రెస్ వాళ్ళ లెక్కుంటదని ఎక్కిరిస్తున్నారు సోషల్ మీడియాలో మంది లేని వీడియోలు చూసినోళ్ళు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే రోహిత్ వేముల బల్మికి జీవి తీసుకున్నప్పుడు ఎంత హంగామా చేసింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ సార్ అయితే ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా
చల్లగా ఉంటుందని మాట ఇచ్చిండు. కానీ అధికారంలోకి రాగానే న్యాయం కాదు కదా, ఉల్టా అన్యాయం చేసింది అని అంటున్నారు రోహిత్ వేముల సానుభూతి పరులు. ఆధారాలు లేవని కేసును మూసేసి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడుతుండ్రు. రోహిత్ వేముల బల్మికి జీవి తీసుకుంటా దాన్ని రాజకీయంగా వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ వాళ్ళది. రోహిత్ వేములను ఏబీవీపోలే జీవి తీసుకునేటట్టు చేసిండ్రని అప్పట్లో గాయి గత్తర చేసిండ్రు. రోహిత్ వేముల కేసుల న్యాయ సహాయానికి కాంగ్రెస్ పార్టీ ముంగటుంటదని రాహుల్ గాంధీ మాటిచ్చిండు. కానీ అధికారంలోకి రాగానే కేసుకు ఆధారాలు సరిగ్గా లేవని మూసేసిండ్రు. రోహిత్ ఆత్మహత్యకు ఎవ్వరు కారణం కాదని రిపోర్ట్ ఇచ్చిండ్రు. అసలు రోహిత్ వేముల దళితుడే కాదని ట్విస్ట్ ఇచ్చిండ్రు. దీని మీద విద్యార్థి సంఘాలు గరం అవుతున్నాయి. ఎంతో ఆవేదనతోటి నేను జీవి తీసుకునేందుకు ఏబీవీ పోళ్ళు వీసీనే కారణమని లెటర్ రాసి జీవి తీసుకుంటే కూడా ఆధారాలు లేవని కేసు కొట్టేసుడేంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావుకి ఏమాత్రం సంబంధం లేదని పోలీసులు తేల్చుడేంది. రిపోర్ట్ల రోహిత్ వేముల ఎస్సీనే కాదని రిపోర్ట్ ఇచ్చుడేందని బగ్గుమంటున్నది విద్యార్థి లోకం. కేసును రీఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నది. దీని మీద ముఖ్యమంత్రిని కలిసింది రోహిత్ వేముల అమ్మ. కేసును మళ్ళా రీఇన్వెస్టిగేషన్ చేయిస్తామని సీఎం సార్ చెప్పిండట. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పోలీసులు ఆధారాలు లేవని కోర్టుకు అప్పచెప్పిండ్రు. మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తే న్యాయం అవుతుందా అమ్మ అని అనుమానాలు వస్తున్నాయి చాలా మందికి. ఇక సర్కార్ పట్టింపు లేనితనంతో ఇట్లా తీర్పు వచ్చిందని మండిపడుతుండ్రు లోకమంతా. ఇగో ఇవ్వాల ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ గిసండి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ. శనార్థ్.